ఒక ఆయన 4 సంవత్సరాల తర్వాత నిద్రలేసినట్టున్నాడు పాపం. ఈరోజు మాట్లాడుతూ అనిల్ కుమార్ యాదవ్ కావాలనే నారాయణ గారి మీద విమర్శ చేస్తున్నాడు, నారాయణ పోటీ చేస్తాడేమో భయం అని చెప్పి మాట్లాడుతున్నాడు. పాపం నిజంగా శ్రీకృష్ణారెడ్డి తెలుసో లేదో భయం అనేది నా బ్లడ్లోనూ లేదు, ఎక్కడా లేదు. ఎందుకంటే 28 సంవత్సరాలు అప్పుడే నెల్లూరు నగరంలో పోరాటం స్టార్ట్ చేసిన వాడిని, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పోరాటం చేస్తూనే ఉన్నవాడిని. ప్రజా సమస్యల మీద ఎంత పెద్దోళ్ళైనా కూడా కొట్లాడుతూనే ఉన్నవాడిని. ఎందుకంటే భయం అనేది నా బ్లడ్లోనూ లేదు. కాబట్టి ఈరోజు ఆయన ఇంకోటి చెప్పాడు, సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్లో సంబంధించి ఆయన ఫీజులు వసూలు చేస్తున్నాడు మంత్రి నారాయణ గారు. ఈరోజు శ్రీకృష్ణారెడ్డి గారికి నేను సూటిగా కూడా అడగదలుచుకున్నాను. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారము 3200 కన్నా వసూలు చేయకూడదు. నేను ఆ జీవో చూపిస్తూ అడగటం జరిగింది. ఈరోజు 3200 కన్నా కూడా మంత్రి నారాయణ గారు తన ఇంటర్మీడియట్కి ఎంసెట్కి కానీ వసూలు చేస్తుంటే ఏం మాట్లాడతారో తెలియజేయండి. ఒకవేళ కానీ అంతకన్నా వసూలు కానీ చేస్తుంటే ఆ డబ్బులన్నీ కూడా వెనక్కి తిరిగి నువ్వు ఇస్తావా? మంత్రి గారు కావాలంటే గాంధీ బొమ్మ సెంటర్లో ఆయన కాళ్ళు గడిగి నీళ్ళు నెత్తినేసుకుంటా. 3200 కన్నా కూడా గవర్నమెంట్ జీవో కన్నా కూడా ఆయన తక్కువ వసూలు చేస్తుంటే, ఈరోజు లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నాడు. లక్షల రూపాయలు వసూలు చేసి కొన్ని వేల కుటుంబాల దగ్గర కొన్ని కోట్ల రూపాయలు దండుకుంటున్నాడు అని ఈరోజు ఆ జీవోని ఒక సాక్ష్యంగా మేము చెప్తే ఆయన ఈరోజు మా మీద మాట్లాడతాడు. శ్రీకృష్ణారెడ్డి గారు గతంలో వివేకానంద రెడ్డికి స్టెప్నీగా పనిచేశాడు. ఆయన అడ్డు పెట్టుకొని వర్కులు సంపాదించుకొని ఆయనకి తానా తందనా అన్నాడు. ఈ 4 సంవత్సరాలు ఏం చేశాడు అంటే మంత్రి నారాయణ గారికి స్టెప్నీ తయారయ్యాడు, ఆయనకి తానా తందనా అంటున్నాడు. శ్రీకృష్ణారెడ్డి గారు, మీరు మంత్రి నారాయణ గారు ఇచ్చే ఏదైతే జనార్దన్ రెడ్డి గారి కాలనీలో కట్టే ఇళ్లలో రోడ్ల వర్కులు రకరకాల వర్కులు తప్పన కోట్ల రూపాయలు నీకు మీ అన్న కొడుకు ఇచ్చుండొచ్చు, సంపాదించుకోండి, మేము కాదను. నీలాగా 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు. ఇప్పుడు నారాయణ అడ్డు పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకొని నీ జీవితంలో ₹1 దానం చేసావు పిల్లలకి అని అడుగుతాను. ₹1 నిన్ను అడుగుతా ఉన్నా, ₹1 ఇచ్చా ఎప్పుడైనా? కనీసం ఒక వాటర్ ప్లాంట్ మంచినీళ్ళకి ఏ రోజున ఇచ్చావా? కనీసం ఒక స్కూల్ బెంచ్కి ఇచ్చా? కనీసం స్కూల్ ముఖం చూసావు ఏ రోజైనా వెళ్ళి? మీ ఇంటి పక్కన ఉన్న ఆర్ఎస్ఆర్ స్కూల్కి ఏ రోజున వెళ్ళి ఆ స్కూల్ పరిస్థితులు బాగోగులు తెలుసుకున్నావంట. ఒకసారి మాట్లాడేటప్పుడు కనుక్కొని మాట్లాడు, నాకు అభ్యంతరం లే, అంతేగాని అబద్ధాలు మాట్లాడద్దని చెప్పి శ్రీకృష్ణారెడ్డి గారికి తెలియజేస్తాను. ఈ మంత్రికి నువ్వు కాకపోతే ఇంకోటి మాటకు వస్తే మంత్రి అంటే భయం ఏంటని భయం? ఆయన చూస్తే ఏం భయం అని? 100 కోట్లు దోపిడీ చేసి ఆయన చూసి నాకేం భయం? మిమ్మల్ని చూసి ఆయన ఏమన్నా అనకుండా ఏమన్నా భయపడేదానికి? మంత్రి నారాయణ కానీ ఎవరిని చూసి దానికి భయపడేది ఎవరు లేరు నాయన. ప్యాంట్లు పంచులు తడవట్లు ఎవరికి? మీకేమన్నా ఒత్తాసు బలుక్కోవాలంటే నారాయణ గారు భజన చేసుకోండి, బాగా భజన చేసుకోండి, మాకు అభ్యంతరంలే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.